హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఊహా సుందరి. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్న కానరాని ఈ అర్ధరాత్రి వేళ నక్కలు, గుడ్లగూబలు, విషసర్పాలు, భూత ప్రేతాల్లాంటి క్షుద్రజీవులు తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న పాట్లు చూస్తుంటే నాకు జాలితో పాటు ఒక శంక కూడా కలుగుతున్నది. అదేమిటంటే, నువ్వు లోకంలో ఉండే అత్యధిక సంఖ్యాకులైన మానవుల్లో ఒకడివా, లేక మానసికంగానూ శారీరకంగానూ అత్యున్నత స్థాయికి చేరిన స్థితప్రజ్ఞుడువా అన్నది. ఏది ఏమైనా అపూర్వము, అలౌకికము అయిన అనుభవం స్థాయి భేదం లేకుండా ప్రతి మానవుడికి తప్పక దుఃఖ కారణమవుతుంది. ఇందుకు ఉదాహరణగా పుష్పశరుడు అనే యువకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితము ఒకానొక దేశంలో పుష్పశరుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు రాజవంశానికి చెందినవాడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. అంతకు మించి ఎంతో అందగాడు. అతడికి ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి. అయితే అతడికి ఏ కన్య నచ్చేది కాదు. కారణం ఏమిటంటే, అతడి మనసులో ఒక ఊహాసుందరి చోటు చేసుకున్నది. అతడెప్పుడు ఒక అసాధారణమైన సౌందర్యవతి కోసం వెతుకుతూ ఉండేవాడు. గంధమాదన పర్వత ప్రాంతాల కల ఒక కొలనుకు ప్రతి పున్నమి నాడు గంధర్వ కన్యలు వస్తుంటారని పుష్పశరుడు లోగడ విని ఉన్నాడు. మార్గమధ్యంలోని అరణ్యాల్లో క్రూర మృగాలుండటం వలన ఎవరూ సాహసించి అటుకేసి వెళ్లేవారు కాదు. పుష్పశరుడు ప్రాణానికి తెగించి తన స్వప్న సుందరిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. ఆ కొలను ఒక గంధర్వరాజుది. అతడి కుమార్తెలు తరచూ జలకాలాడటానికి అక్కడికి వచ్చేవారు. అలా వచ్చిన ప్రియవాదిక అనే గంధర్వరాజు కుమార్తె పుష్పశరుడి కంటపడింది. ఆమెను చూసిన మరుక్షణంలోనే ఆమెను తన ఊహాసుందరిగా గుర్తించాడు. తన మనసులోని మాట ఆమెకు చెబుదామని అతడు అనుకుంటుండగానే ప్రియవాదిక కొలనులోకి దూకి మాయమైంది. పుష్పశరుడు నిరాశ చెందక ఆ కొలను ప్రాంతంలోనే ఉండిపోయాడు. 2 పున్నములు గడిచాక ప్రియవాదిక తిరిగి అతడికి కనిపించింది. ఈసారి అతడు ఆమెకు కనిపించకుండా చెట్ల చాటున పొంచి ఉండి హఠాత్తుగా ఆమె చేయిని దొరకపుచ్చుకున్నాడు. అయితే ప్రియవాదిక అతడితో పెనుగులాడి తన చేతిని విడిపించుకొని కొలనులోకి దూకి మాయమైంది. ఆమెను వెదికి పట్టుకుందామన్న పుష్పశరుడు కొలనులోకి దూకబోతూ ఉండగా, ఆగు అన్న గంభీరమైన కంఠస్వరం వినిపించింది. ఆ వెంటనే గంధర్వరాజు ముమ్మూర్తులా ఒకేలాగా ఉన్న 3 కన్యలని కొలనులో నుంచి బయటకు తీసుకుని వచ్చి పుష్పశరుడితో, ఈ 3 నా కుమార్తెలే. వీరిలో నువ్వెవరిని ప్రేమించావో చెప్పు. ఆమెను నువ్వు సరిగ్గా గుర్తించగలిగితే ఆమెను నీకిస్తాను అన్నాడు. పుష్పశరుడు ఆ 3 కేసి పరీక్షగా చూశాడు. ఒకే గులాబీలోని రేకుల్లా ఉన్న ఆ 3లో తానింతకు ముందు చూసిన కన్య ఎవరు? అతడు ఆమెను గుర్తించడము అసాధ్యము అని నిస్పృహ చెందుతున్న తరుణంలో మెరుపులా ఒక ఆలోచన వచ్చి వారి కుడి చేతులను పరిశీలనగా చూశాడు. వారిలో ఒక ఆమె కుడిచెయ్యి మణికట్టు దగ్గర కొద్దిగా కంది ఉన్నది. పుష్పశరుడు ఆమెను గంధర్వరాజుకు చూపించాడు. గంధర్వరాజు సంతోషించి, బేష్, సరిగ్గానే గుర్తుపట్టావు. మా ప్రియవాదికకు కూడా నువ్వంటే ఇష్టమే. అయితే ఒక షరతు. శాంతగుణము మా దేవధర్మం. అది నువ్వు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని కోల్పోకూడదు. మా అమ్మాయి పట్ల అన్ని వేళల్లోనూ శాంత స్వభావం కనపరుస్తూ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు కోపగించి ఆమె మీద 3 సార్లు చేయి చేసుకుంటే నిన్ను వదిలివేస్తుంది. తిరిగి గంధర్వలోకానికి వచ్చేస్తుంది. గుర్తుంచుకో. ఈ షరతు నువ్వు పాటించినంత కాలము ఆమె నీతోనే ఉంటుంది అని చెప్పి ప్రియవాదికను అక్కడ వదిలి మిగతా 2 కుమార్తెలతో అదృశ్యమయ్యాడు. సిగ్గుతో తల వంచుకొని ఉన్న ప్రియవాదికను అప్పటికప్పుడే పుష్పశరుడు గాంధర్వ విధిన వివాహమాడి తన నగరానికి తీసుకొని వచ్చాడు. కొన్నాళ్లు గడిచాక పుష్పశరుడు తన భార్యతో చిన్ననాటి స్నేహితుడింటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ స్నేహితుడికొక కొడుకు పుట్టాడు. పిల్లవాణ్ణి ఉయ్యాలలో వేస్తున్నారు. ఆ వేడుకకు బంధుమిత్రులెందరో వచ్చారు. పుష్పశరుడు తనతో తెచ్చిన కానుకలను పిల్లవాడి తల్లికి ఇచ్చాడు.
తను పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు చేశాక భార్యకి ఇవ్వబోయాడు. అయితే ప్రియవాదిక పిల్లవాడిని చూస్తూనే యావగింపుగా ముఖం పెట్టి గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. అక్కడున్న వారితో పాటు పుష్పసరుడు కూడా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. ఇంటికి వస్తూనే ఆమెను పిల్లవాడిని చూస్తూనే అసహ్యపడుతున్నట్లు వెళ్ళిపోయామేంటి అని కోపంగా ప్రశ్నించాడు. వాడిని ఎత్తుకోవాలనిపించలేదు అన్నది ప్రియవాదిక. అదే ఎందుకలా చేశావని అడుగుతున్నాను అన్నాడు పుష్పసరుడు. కారణం చెప్పను అన్నది ప్రియవాదిక. ఆ వెంటనే పుష్పసరుడు చెంప మీద కొట్టాడు. ప్రియవాదిక కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ వాణ్ణి చూడగానే వాణ్ణి గురించి మీకు తెలియంది నాకొకటి తెలిసింది. వాడు పెద్దయ్యాక పరమ దుర్మార్గుడైతాడు. ఎందరినో హత్య చేశాక ఉరికంబం ఎక్కుతాడు. అటువంటి వాడిని ముట్టుకోవాలనిపించలేదు. ఇందుకు మీకు కోపం వచ్చింది. అయితే ఇది మొదటి దెబ్బ, జ్ఞాపకం ఉంచుకోండి అన్నది. పుష్పసరుడికి తన తప్పు తెలిసి వచ్చింది. తనకింకా 2 అవకాశాలున్నాయి. ఆ క్షణం నుంచి అతడు భార్య పట్ల ఎంతో ప్రేమగా జాగ్రత్తగా మెలగసాగాడు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత తప్పనిసరిగా పుష్పసరుడు తన భార్యతో నగరపాలకుడి కుమార్తె పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. అతడికి నగరపాలకుడు కావలసినవాడు. నగరపాలకుడు పుష్పసరుడిని ప్రియవాదికను ఆప్యాయంగా ఆహ్వానించి కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్ళాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో మంగళసూత్రం కట్టడానికి సిద్ధమవుతున్నాడు. అంతా కోలాహలంగా ఉంది. అందరూ ఆనందంగా ఉన్న ఆ సమయంలో ప్రియవాదిక పెద్దగా ఏడవసాగింది. దగ్గరలో ఉన్న నలుగురు తెల్లబోయి వారి కేసు చూడసాగారు. అప్పుడు పుష్పసరుడు మృదువుగా భార్యను, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. ఏం చెప్పమంటారు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తగరు. పెళ్ళయ్యాక బద్ధశత్రువులా పోటాడుకుంటారు. వాళ్ళు చేయబోయేది కాపురం కాదు, యుద్ధం అని ప్రియవాదిక ఏడుపు ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయసాగింది. ఆమె మాటలు విన్న అతిథుల్లో ఒకడు పక్కవాడితో, పాపం భార్యను అదుపులో పెట్టలేని అసమర్థుడిలా ఉన్నాడు అన్నాడు. అది విన్న పుష్పసరుడు కోపంగా ప్రియవాదిక భుజం పట్టుకొని గట్టిగా కుదుపుతూ, ఇక చాలు, ఏడుపాపు చెయ్యి అన్నాడు. నా మీద ఇలా చేయి చేసుకోవటం ఇది 2వసారి అంటూ ప్రియవాదిక విసురుగా అక్కడి నుంచి కదిలింది. ఇది జరిగిన తర్వాత పుష్పసరుడు భార్య పట్ల మరింత జాగ్రత్తగా మసులుకోసాగాడు. అతడు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేడు. ఇంకా ఉన్నది ఒకే ఒక్క అవకాశం. కొద్ది రోజుల తర్వాత పుష్పసరుడు తన పినతండ్రి కొడుకు హఠాత్తుగా చనిపోవడంతో భార్యను వెంటబెట్టుకుని తన పినతండ్రి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. పోయినవాడిది పుష్పసరుడి ఈడే. వాడి భార్య శవం మీద పడి ఏడుస్తున్నది. అది చూసి అక్కడున్న చాలామంది మౌనంగా మనసులో రోధించసాగారు. అటువంటి విషాద సమయంలో ప్రియవాదిక నవ్వటం మొదలుపెట్టింది. అందరూ ఆమెను వింతగా చూడసాగారు. పుష్పసరుడు నెమ్మదిగా ఆమె చెవులు, అలా నవ్వకూడదు, చెట్టంత మనిషి పోయి వాళ్ళు ఎలా బాధపడుతున్నారో చూడు అన్నాడు. అయినా ప్రియవాదిక పొంగి వస్తున్న నవ్వు ఆపుకోలేకపోవడంతో పుష్పసరుడు కోపం కొద్దీ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. ప్రియవాదిక వెంటనే నవ్వటం మాని పుష్పసరుడితో, చనిపోయిన వాడెంతో అదృష్టవంతుడు. అప్పుడే అతడు ఒక చక్రవర్తికి కొడుకుగా పునర్జన్మనెత్తాడు. అంత మహాయోగం పట్టినవాడి కోసము అందరూ ఏడవటం చూసి నాకు నవ్వు వచ్చింది. సరే, నువ్వు మా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరిచావు. ఇక నీతో నేను ఉండలేను అని గంధమాదన పర్వతం కేసి బయలుదేరింది. ఆమెను ఆపటానికి పుష్పసరుడు ఎట్టి ప్రయత్నమూ చేయలేదు. అలా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఈ జరిగిన దాన్ని గురించి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పుష్పసరుడు గంధర్వరాజు పెట్టిన షరతును ఎందుకు అతిక్రమించాడు? తనను విడిచి వెళుతున్న ప్రియవాదికను ఆపటానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఆమె పట్ల తనకున్న ప్రేమాదరాభిమానాలు క్షీణించడం చేతనా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవులకు గంధర్వ కన్యలకు మధ్య వివాహం అనేది పూర్తిగా ధర్మ విరుద్ధం. అది వివాహమే కాదు, పుష్పసరుడికి ప్రియవాదికపై గల ప్రేమలో లోపమేమీ లేదు. అయితే అది అతడి మానవ స్వభావాన్ని మార్చలేకపోయింది. అలాగే ప్రియవాదిక గంధర్వ మనస్తత్వము మారలేదు. వారి వారి ధర్మాలలో గల వైరుధ్యము వారి ప్రవర్తనలలో బయటపడింది. దేవధర్మాన్ని మానవుడు పాటించలేడు. మానవుడు సంఘజీవి.
స్త్రీ పట్ల గల ప్రేమ ఒక్కటే ఏ మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేయలేదు. పుష్పసరుడు తన భార్యపై చేయి చేసుకున్న 3 సార్లు తన తోటి సంఘం తన గురించి ఏమనుకుంటుందో అని ఆలోచించాడే కానీ ఆమెకు తనిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోలేదు. అలాగే ప్రియవాదిక గంధర్వ కన్యగా తనకున్న అసాధారణ శక్తితో ఇతరుల భవిష్యత్తు తెలుసుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తించిందే కానీ మానవ సంఘరీతులకు మర్యాదలకు అనుగుణంగా నడుచుకోలేకపోయింది. ఎప్పుడైతే పుష్పసరుడు తమ ధర్మాల మధ్య ఉన్న వైరుధ్యం స్వతఃసిద్ధం అని గ్రహించాడో అప్పుడే అతడికి తను ప్రియవాదికతో కలకాలం కాపురం చేయలేనన్న కఠోర సత్యం తెలిసి వచ్చింది. అందువల్లనే అతను తనను విడిపోతున్న ప్రియవాదికను ఆపటానికి ప్రయత్నం చేయలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము రామవరపు గణేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు అలౌకిక లోకజ్ఞానం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. విశాలపురంలో ఉండే విశ్వనాథ పండితుడి పేరు ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించాయి. జగపతి అనేవాడు ఆయన వద్ద శిష్యరికం చేయాలని దూర ప్రాంతం నుంచి విశాలపురం వచ్చాడు. పండితుడు జగపతిని సాదరంగా ఆహ్వానించి, నా పాత శిష్యులందరూ అధ్యయనంలో ఉన్నారు. నువ్వు కొంతకాలం పాటు నాతో పాటే ఉంటూ నా వెంట తిరుగుతూ నేను చెప్పినట్లు వినాలి. ఆ తర్వాత అధ్యయనం ప్రారంభించవచ్చు అన్నాడు. జగపతి అప్పటికి సరేనన్నట్లు తల ఊపి ఆ సాయంత్రము పాత శిష్యుల్లో ఒకరిని కలుసుకొని, విశ్వనాథ పండితుడు మంచివాడనుకున్నాను. కొంతకాలం పాటు నన్ను సేవకుడిలా ఉపయోగించుకునేందుకు చూస్తున్నాడు. గతంలో నీతో కూడా ఇలాగనే ప్రవర్తించాడా అని అడిగాడు. పాత శిష్యుడి నవ్వి, ఆయనతో కూడా తిరగటం గొప్ప అదృష్టం. అధ్యయనానికి మించిన లోకజ్ఞానము అప్పుడే అబ్బుతుంది. లోకజ్ఞానం లేని పాండిత్యము వాసన లేని పువ్వు వంటిది. ఒకసారి ఆయనతో తిరగటం ప్రారంభిస్తే ఇక అధ్యయనం మీదకి దృష్టి కూడా పోదు అన్నాడు. తనకున్నంత లోకజ్ఞానము ఇంకెవరికీ లేదని జగపతి నమ్మకం. లోకజ్ఞానం కోసమే అయితే గురువుతో తిరగటం వృధా అని వాడికి తోచింది. ఆ విషయం గురువుకి ఎలా చెప్పాలో తెలియక ఆ రాత్రి పడుకోబోయే ముందు విశ్వనాథ పండితుణ్ణి కలుసుకొని, అయ్యా, మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ నా లోకజ్ఞానాన్ని మెచ్చుకునేవారే. నా లోకజ్ఞానానికి పాండిత్యం జతపడాలని మీ వద్దకు వచ్చాను. ఈ విషయము తమరు కాస్త గుర్తించుకోగలరు అంటూ నర్మగర్భంగా చెప్పాడు. విశ్వనాథ పండితుడు అప్పటికి నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు తెల్లవారుజామునే స్నానాదికాలయ్యాక గురువు జగపతిని పిలిచి, వెళదాం పదా, అప్పుడే నిద్రలేచిన ప్రకృతిని కళ్ళారా చూడాలి. అది ఎలా ఉన్నదో రాసుకోవాలి. ఈ విషయాన్ని మహాకవులు ఎలా చెప్పారో పరిశీలించాలి. కవికి భేదం గమనించాలి. వాస్తవానికి కవిత్వానికి తేడా తెలుసుకోవాలి. అదే లోకజ్ఞానం అంటే. ఓ పద పోదాం అన్నాడు. జగపతి గురువుకి వినయంగా నమస్కరించి, అయ్యా, అందమైన స్త్రీ ముఖాన్ని కవులు చంద్రబింబంతో పోల్చుతారు. కానీ స్త్రీ ఎంత దగ్గరగా ఉన్నా అందంగానే కనబడుతున్నది. చంద్రుడు కూడా భూమి వంటి ఒక గ్రహం కావటం వలన దగ్గర నుంచి చూస్తే గతుకులు బొతుకులతో అసహ్యంగా ఉంటాడు. అది కల్పన, ఇది వాస్తవం అన్నాడు. నీకు చాలా తెలుసు, పద పోదాం అన్నాడు విశ్వనాథ పండితుడు. ఆయన మెచ్చుకున్నప్పటికీ తననింకా అధ్యయనానికి వినియోగించలేదని బాధపడ్డాడు జగపతి. తప్పనిసరి కావటం వలన వాడాయన వెంట నడవసాగాడు. దారిలో ముందుగా వారికి మహాకవి మల్లన్న ఎదురయ్యాడు. ఆయన నదీ స్నానానికి వెళుతున్నాడు. విశ్వనాథ పండితుడిని చూడగానే ఆగి నమస్కరించి, ఆర్య, ఈ పూట తమరు మా ఇంటికి భోజనానికి వేంచేయాలి అన్నాడు. ఏమిటి విశేషము అని అడిగాడు విశ్వనాథ పండితుడు. మా అత్తవారి ఊరి నుంచి వంటవాడొకడొచ్చాడు. నలభీమ పాకం వాడిది. నిజానికి నిన్నటితో అవసరం తీరింది. వాడి వంటల రుచి ఇంకా చూడాలని మరొక్క రోజు ఉండమన్నాను. తమరు కాదనకూడదు అన్నాడు మల్లన్న. ప్రస్తుతానికి నా ఆరోగ్యం అంత బాగాలేదు. కనీసం వారం రోజుల దాకా రుచులు నన్ను ఆనందింపచేయలేవు అన్నాడు పండితుడు. వంటవాణ్ణి వారం రోజులు ఆపగలిగేవాణ్ణే. కానీ రేపే నాకు ప్రయాణం పడింది. నకులపురం నరేంద్రుడికొక కావ్యాన్ని అంకితమివ్వాలి అన్నాడు మహాకవి మల్లన్న. ఆ కావ్యంలో ఎవరో తప్పులెన్నారన్నావు గదా అన్నాడు పండితుడు ప్రశ్నార్థకంగా. అవును, వాటిని ఎలా సవరించుకోవాలో తెలియక తమరి సాయం కోరితే సమయం చాలదంటది అన్నాడు మల్లన్న.
కావ్యంలో తప్పొప్పులు చూడాలంటే శ్రద్ధగా చదవాలి. అందుకు కనీసము వారం రోజుల వ్యవధి కావాలి. అంతకాలం వేచి ఉండటానికి నీకు సమయం చాలదు మరి అన్నాడు పండితుడు తప్పును మల్లన్నకి అప్పగిస్తూ. అంతా నా దురదృష్టం అని మల్లన్న వెళ్ళిపోయాడు. అప్పుడు పండితుడు జగపతితో, నా ఆరోగ్యం చక్కగా ఉంది, భోజనం తప్పించుకునేందుకు అలా అబద్ధం చెప్పాను అన్నాడు. ఇది విన్న జగపతికి చాలా సందేహాలు కలిగాయి. కానీ అడగలేక ఊరుకున్నాడు. వాళ్ళు మరి కాస్త దూరం వెళ్లేసరికి భూస్వామి భూషయ్య ఎదురయ్యాడు. ఆయనకు ఊళ్ళో వ్యవసాయంతో పాటు పట్టణంలో వ్యాపారం కూడా ఉన్నది. ఆయన పండితుడికి నమస్కరించి, అయ్యా, తమరు ఈరోజు మా ఇంట భోజనం చేస్తారు. కాదనకూడదు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అన్నాడు. ఏమిటి విశేషం అన్నాడు పండితుడు. అబ్బాయి అర్థశాస్త్ర పఠనం ఈ రోజు నుంచే ప్రారంభము అన్నాడు భూషయ్య. మొత్తం మీద చదువులో కూడా వ్యాపార దృష్టిని పోల్చుకున్నావు కాదు, కుర్రవాణ్ణి అర్థశాస్త్ర నిపుణుణ్ణి చేస్తున్నావు అన్నాడు పండితుడు నవ్వుతూ. అవునండి, అందరూ కవిత్వం చదివితే వ్యాపారం ఆగిపోదు, వ్యాపారం కూడా ప్రజాసేవ. నష్టపోకుండా ప్రజాసేవ చేయటానికి అర్థశాస్త్రం తెలియాలి. అన్ని శాస్త్రాలు చదివిన మీరేమో ఎంత డబ్బిస్తానన్నా మా అబ్బాయికి అర్థశాస్త్రం ఒక్కటి నేర్పడానికి నిరాకరిస్తురి. పట్నం నుంచి పండితుడిని రప్పించాను. అతడి ప్రతిభ ఏపాటిదో తమరు చెబితే బాగుంటుంది అన్నాడు భూషయ్య. ఈ రోజుకు వచ్చేవాణ్ణే, కానీ మరొక చోట మాటిచ్చాను. ఆడి తపటము వ్యాపారులకు తగునేమో కానీ పండితులకు తగదు మరి అంటూ పండితుడు ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఆయన జగపతితో, భోజనానికి మరొక చోట నేను మాటివ్వలేదు, భూషయ్యకు అబద్ధం చెప్పాను అన్నాడు. జగపతి మాట్లాడలేదు. కానీ తన గురువు అబద్ధాల కోరని బాధపడ్డాడు. ఇంతలో వారికి పొరుగురి రత్నాల వ్యాపారి రమ్యచంద్రుడు ఎదురయ్యాడు. అతడు కూడా పండితుడికి నమస్కరించి, మీకోసం బండి తెచ్చాను, తమరు మా ఊరు వచ్చి నా చేత సన్మానం పొందాలి, మా ఇంట విందు భోజనం చెయ్యాలి అన్నాడు. ఏమిటి విశేషము అని అడిగాడు పండితుడు. ప్రతి మాసము దశమి నాడు ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించటము మా ఇంట ఆచారము. మన దేశపు రాజు నన్నిందుకు మెచ్చుకొని సన్మాన సుధాకర అంటూ బిరుదు కూడా ఇచ్చాడు. ఈసారికి మిమ్మల్ని సన్మానించాలనుకున్నాను. పాండిత్యంలో మన దేశంలో మీకు మీరే సాటి కదా అన్నాడు రమ్యచంద్రుడు. పండితుడు నవ్వి, మా దూరపు బంధువు ఒక ఆయన పోయాడు. ఈ మాసంలో నేనే సన్మానాల జోలికి వెళ్ళకూడదు, వేడుకలలో పాల్గొనకూడదు, కాబట్టి అన్యదా భావించవద్దు అన్నాడు. అంతా నా దురదృష్టం. మీరున్నారు కదా అని ఈ ఊరొచ్చాను. పక్క ఊళ్ళో చదరంగపు ఆటగాడు ఒకడున్నాడు, అతన్ని పట్టుకోవాలి అంటూ వేగంగా వెళ్ళిపోయాడు రమ్యచంద్రుడు. రమ్యచంద్రుడు అటు పోగానే పండితుడు శిష్యుడితో, నువ్వు గాబరపడకు, మా దూరపు బంధువెవరూ పోలేదు అన్నాడు. జగపతికి మతి పోయినట్లయింది. అలా నడుస్తూ వాళ్ళొక మామిడి తోపు చేరుకున్నారు. లోపల అడుగుబెట్టబోతూ ఉండగా, అయ్యా, నేను తమతో రావచ్చునా అన్న మాటలు విని ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. సన్నగా పీలగా ఉన్న నడివయస్కుడొకడు ముతక బట్టలు ధరించి వినయంగా నిలబడి ఉన్నాడు. ఏమిటి ధవళయ్యా, ఏమిటి విశేషము అన్నాడు పండితుడు. అయ్యా, నేను పొలం పనులకు పొరుగుళ్ళో గిరాకీగా ఉందని వెళ్ళి 1 నెల రోజులైంది. నిన్ననే తిరిగి వచ్చాను. ఈరోజు తమకు మా ఇంట్లో భోజనానికి ఏర్పాటు చేశాను. ఆ విషయం చెబుదామని వచ్చాను. నేను తమ వెంట కొంతసేపు ఇక్కడే ఉంటాను. భోజన సమయానికి మా ఇంటికి తీసుకుని వెళతాను అన్నాడు ధవళయ్య. నీ ఇల్లు నాకు తెలియనదా? భోజన సమయానికి అలాగే వస్తాను. ఈలోగా పనులేమైనా ఉంటే చూసుకో అన్నాడు పండితుడు అభిమానంగా. అయ్యా, ఒక్క చిన్న మనవి. నేను ఊరికి వెళ్లే ముందు తమరు చెప్పిన గీతా వ్యాఖ్యానం విన్నాను. నా మనసుకెంత తృప్తి కలిగించిందనుకున్నారు? మన ఊళ్ళో తమరు వారానికి ఒకసారి గీతా వ్యాఖ్యానం చెబుతూ ఉంటారు. నేను ఊళ్ళో లేక 4 వారాలు వినలేకపోయాను. తమకి ఇబ్బంది లేకపోతే అది అడిగి తెలుసుకుందామనుకుంటున్నాను అన్నాడు ధవళయ్య వినయంగా. సరే పద అన్నాడు విశ్వనాథ పండితుడు. ఆ తర్వాత ఆయన గీతా వ్యాఖ్యానం చెప్పసాగాడు. జగపతి, ధవళయ్య శ్రద్ధగా వినసాగారు. చూస్తుండగానే భోజన సమయం అయింది. గురువు ఏదో అబద్ధం చెప్పి ధవళయ్యను వదిలించుకుంటాడనుకున్నాడు జగపతి. కానీ ఆయన శిష్యుణ్ణి వెంటబెట్టుకుని ధవళయ్య గుడిసె వద్దకు వెళ్ళి అక్కడ తృప్తిగా భోజనం చేశాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు, నీ లోకజ్ఞానము నా గురించి ఏమనుకుంటున్నది
అని అడిగాడు విశ్వనాథ పండితుడు జగపతిని. ముందు తటపటాయించిన గురువు ప్రోత్సహించడంతో జగపతి, తమకు లోకజ్ఞానం శూన్యమనిపిస్తున్నది. విందు భోజనాలని సన్మానాలని కాదని ఒక పూరి గుడిసెలో కడుపు నింపుకున్న తమరు లోకజ్ఞానం విషయంలో చాలా నేర్చుకోవాలి అని ధైర్యం చేసి చెప్పాడు. అందుకు విశ్వనాథ పండితుడు ఎంతో శాంతంగా మల్లన్న తన కావ్యంలోని తప్పులు దిద్దించుకోవాలని, భూషయ్య తన కొడుకు గురువుకు పరీక్ష పెట్టాలని, రమ్యచంద్రుడు సన్మాన సుధాకరుడన్న పేరు నిలబెట్టుకోవాలని నన్ను విందుకు పిలిచారు. ఆయా విషయాల్లో కూడా వారు నా కోసం ప్రయత్నించారే తప్పితే నా మీద ఆధారపడలేదు. నేను కాకుంటే మరొకరనుకున్నారు. కాయకష్టం చేసుకునే ధవళయ్య విషయం వేరు. అతడు నా పాండిత్యం కోసము నా సాన్నిహిత్యం కోరాడు. అతడు అడిగిన గీతా వ్యాఖ్యానం చెప్పడానికి మించిన విందు భోజనం నాకేముంటుంది? ఆ పూరి గుడిసె చేరుకునే ముందే నా కడుపు నిండిపోయింది. ధవళయ్య వంటి శ్రోతతో మాట్లాడటమే పండితులకు విందు భోజనం. సామాన్యులకు సంబంధించినంత వరకు నీకున్న లోకజ్ఞానం గొప్పదే, కానీ పండితులకు ఉండేది అలౌకిక లోకజ్ఞానం అని గుర్తుంచుకో అన్నాడు. జగపతి ఆయనకు చప్పున సాష్టాంగం పడి, గురువర్య, ఇది నాకు మొదటి పాఠం. శిష్యుడిగా తమను సేవించుకుంటూ నేనింకా ఇలాంటివెన్నో పాఠాలు నేర్చుకోవలసి ఉంది అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి లోకజ్ఞానం తెలిసిన వాడినన్న అహం నశించింది. మరొక కథ పేరు పీడ కళ. కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చామంతికి అహంభావం జాస్తి. ఆమె తన అత్త మంగమ్మని పురుగు కన్నా హీనంగా చూసేది. ఆమెకు ఇంత ముద్ద పెట్టడము, ఊరికి ఉపకారము ఏదో గొప్ప ధర్మకార్యము అన్నట్లుగా భావించేది. అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకు. గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద, కోడలు తొందరగా గుట్టుకుమనాలని మొక్కులు మొక్కి వస్తున్నావా అంటూ విరుచుకుపడేది. అలా అని ఆమె ఎటూ వెళ్ళక ఇంటెడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే, ఏంటి వచ్చిపోయే వాళ్ళని లెక్క పెడుతున్నావా? కడుపు నిండా మెక్కి పిడిరాయిలా కూర్చుంటే తిన్నది అరగద్దు అంటూ కసరేది. ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే, ఏంటేంటి ఇంకా కావాలా? సరే కడుపు పగిలేలా మెక్కు, పోయే లోపల కొడుకు ఇల్లు గుల్ల చేయొద్దా మరి అంటూ గూపడన్నం అత్త కంచంలో విసిరికొట్టేది. అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగిపడి మహారాణిలా మంచం ఎక్కితే, ఊడిగం చేయటానికి నీ దాసీలెవరూ లేరిక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నమంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది. కోడలి అఘాయిత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడుతూ ఉండేది. చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే కాని ఆమె వద్ద మాత్రము నోట్లో నాలుక లేని మనిషి. పెళ్ళాం లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. తల్లి దీనస్థితికి జాలిపడుతూ అంతా చూసి చూడనట్లు ఊరుకునేవాడు. ఇందుకొక కారణము, అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యకు కూతుర్నిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రి. రోజుకు ఒక్కసారైనా ఆమె చలమయ్యను, ఇదిగో చూడు, ఇదంతా మా నాన్న చలువ, లేకపోతే ఈసరికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలో నాలో చేస్తూ బతుకుతూ ఉండేవాళ్ళు అని ఈసడిస్తుండేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచి కూర్చున్నది. ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద మోసుకుపోతూ ఉండటం చూసింది. వాళ్ల వెనగ్గా ఒక వృద్ధురాలు రోదిస్తూ నడుస్తున్నది. తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఈ కలకు అర్థం ఏమిటో, ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్రలేదు, భయంగా ఉన్నది అన్నది. చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా తల పంకించి, పగటి కలల గురించి మనం అంతగా భయపడనవసరం లేదు, కానీ రాత్రి వచ్చే కలలు మాత్రము అతి ప్రమాదకరమైనవి. అందున రాత్రి 4వ జామున వచ్చిన పీడకలలు 100కి 100 పాళ్ళు దుష్ఫలితాలనిస్తాయి. ఇంతకు నీకొచ్చిన కల కోడికూత ముందా వెనక అని అడిగాడు. చలమయ్య మాటలకి చామంతి విసుక్కుంటూ, అబ్బో, కలల శాస్త్రమంతా చదివిన వాడిలా మాట్లాడేస్తున్నావు. నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలీదు. నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది. చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి, ఇది ఆటలకు వేళాకోళాలకు సమయం కాదు. నీ పీడకల కారణంగా నువ్వు భర్తగా నేను
ఇంతింత రాని ప్రమాదంలో చిక్కుకోబోతున్నాం. మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మూగ బైరాగి వచ్చి దిగాడు. ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 4 రోజుల క్రితము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కలలకు అర్థం చక్కగా చెబుతాడు. ఏడాది క్రితము పెళ్లి కాకముందు నాకు ఒకసారి చెప్పాడు అన్నాడు. చామంతి ఆశ్చర్యపోతూ, అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది. పీడకల కాదు, మంచి కలే అన్నాడు చలమయ్య. మంచి కల ఏమిటది అంది చామంతి. అయితే విను మరి, విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకొని, కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెళుతున్న ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట. ఆమె నన్నొక పూదోటలోకి తీసుకొని పోయి హఠాత్తుగా కనబడకుండా పోయింది అన్నాడు. మంచి పని చేసింది, అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికలు వేసింది. అలా అడ్డు మాట్లాడకు. ఈ కల గురించి ఆ మోగ బైరాగికి చెప్పాను. ఆయన చాలాసేపు ఆలోచించి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని, ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు. ఆ బైరాగి చెప్పింది అక్షరాల నిజమైంది కదా అన్నాడు చలమయ్య. నిజమే అయింది, నువ్వు అదృష్టవంతుడివి. అది సరే, ఆ బైరాగి మగవాడంటున్నావు, మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా. చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు. సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య. ఆ సాయంత్రము చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మని పిలిచి, నేను ఇంటలేనని ఇరుగు పొరుగులకు పెత్తనాలకు పోకు, ఇంటిని కనిపెట్టుకుని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా బారెడు పొడుగున్న గడ్డాన్ని వేళ్లతో దువ్వుకోసాగాడు. చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చొని నమస్కరించి, కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది. కలల మర్మం అడిగితే చెప్పగలను, కానీ నేను మహాత్ముణ్ణి మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు. చామంతి అది చదివి తనకు వచ్చిన పీడగల గురించి వివరంగా చెప్పి, ఈ దిక్కుమాలిన కలకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అన్నది. బైరాగి కాసేపు కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తుకు రావటం లేదు. అది పాపులను నరకానికి చేరవేసే సాధనం. నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు. అది చదివి చామంతి అద్దిరిపడి, అదేంటి స్వామి, నేను కలలో చూసిన 4 మనుషులు దేన్నో మేఘాల మధ్యగా మోసుకుపోతున్నారు. నరకం ఎక్కడో భూమికి దిగువనుంటుందంటారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగడ్డంలోనే చిరునవ్వు నవ్వుకొని, నువ్వు చూసినవి మేఘాలు కావు, కింకర్లు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పావులు వదిలే నిట్టూర్పు ఆవిరులు అని ఇసుకలో రాశాడు. చామంతి ఆ మాటలు చదివి మూర్చపోయిన దానివల్ల తమాయించుకొని బొంగురుపోయిన గొంతుతో, పెళ్ళై పట్టుమని 10 నెలలు కాలేదు స్వామి, ఇంకా పిల్లా పీచు అంటూ లేదు. అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి? ఆ వెనక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది. ఆ వెనక వచ్చేది మీ అమ్మ కాదు, అత్తగారు. ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే. తన ఒక్కగానొక్క కొడుకును తన తదనంతరము ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ. నిన్ను మంచం మీద నుంచి క్రింద నేల మీదకి పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దుఃఖించేది ఆమె. అటువంటి ఉత్తమురాలని పొరుగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజురోజుకి పాపం కూడగట్టుకొని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు. అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకుని, స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అన్నది. బైరాగి కొంచెంసేపు కళ్ళు మూసుకుని తెరచి చేతిలోని పుల్లను ఒకసారి గాలిలో గిరగిరా తిప్పి, ఇసుకలో లేకేమీ ఉంది, ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించడం ఆరంభించు. అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది. దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగటమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపగలవు అని రాశాడు. తర్వాత బైరాగికి వెళ్ళమన్నట్లుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే చామంతి
అత్త మంగమ్మ పాదాలకి నమస్కరించి, అహంభావంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టపెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య అన్నది. ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూరపాదులకు నీళ్లు పోయటానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో, ఒరే నాయనా, ఏమిటిదంతా? ఏదో ఇంద్రజాలంలా ఉంది, కోడలు ఇంతగా మారిపోయిందేంటి అన్నది. దానికి చలమయ్య నవ్వుతూ, ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం, చింతతోపులోని మూగ బైరాగి మహత్యం అన్నాడు. అలాగా, అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముని దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ. తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని, అమ్మ, అదేం సాధ్యపడదు. ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు. ఆ బైరాగి వేషం వేసింది తనేనని చలమయ్య తల్లికి ఏనాడూ చెప్పలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.